సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. కొందరు ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నా వారికి గుర్తింపు దక్కదు. మరికొందరు మాత్రం ఒక్క డైలాగ్‌తో తమకంటూ ఒక క్రేజ్‌ని సంపాదించుకుంటారు. అలా ఆ ఒక్క డైలాగ్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు కుర్చీ తాత అలియాస్ షేక్ అహ్మద్ పాషా. కుర్చీని మడత పెట్టి అనే ఒకే ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు. ఈయన పాపులారిటీ ఎంతలా వెళ్ళిందంటే టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కు ఈ డైలాగ్ ను వాడేంత. గుంటూరు కారంలో వచ్చిన ఈ పాటతో కూడా కుర్చీ తాత మరింత ఫేమస్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆయన తాజాగా అరెస్ట్ కావడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఎవరు అసలు ఈ కుర్చీ తాత? ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద కుర్చీ తాత ఉండేవాడు. అయితే ఓసారి ఓ యూట్యూబ్ ఛానల్ అతన్ని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఈయన తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆ యూట్యూబ్ ఛానల్ కు వివరించారు. ఒకసారి తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోతే ఆమెను తెచ్చుకునేందుకు అత్తారింటికి వెళ్లానని షేక్ అహ్మద్ పాషా చెప్పాడు. అయితే అతని బామ్మర్తులు కత్తులు తీసుకుని మీదికి రావడంతో పక్కనే ఉన్న ఇనుప కుర్చీని మడతపెట్టి కొడితే మెడలు ఇరిగిపోయాయంటూ తెలిపారు. దీంతో ఆయన చెప్పిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మీమ్స్ ఇలా ఎక్కడ చూసినా కుర్చీ తాతనే కనిపించేవారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు కుర్చీ తాత. అయితే కుర్చీ తాత ఓసారి కొందరు పొలిటీషియన్స్ ని దారుణంగా తిట్టాడు. కేసీఆర్, పవన్ కళ్యాణ్, కేటీఆర్ లాంటి ప్రముఖులపై కూడా విరుచుకుపడ్డాడు. దీంతో అతనికి కొంతమంది శత్రువులు ఏర్పడి వార్నింగ్ ఇచ్చారు. మరికొందరు దాడులు కూడా చేశారు. ఓసారి కుర్చీ తాత అనూహ్యంగా కిడ్నాప్ అయ్యాడు. అతని భార్య ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈయన మిస్సింగ్ అన్నట్టు ప్రచారం చేయడంతో చివరికి ఆయన ఆచూకీ తెలిసిందే. అయితే ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇందులో కుర్చీ తాత డైలాగ్ ను తీసుకోవడంతో అతనికి మరింత గుర్తింపు వచ్చింది. ఈ డైలాగ్ చెప్పినందుకు కుర్చీ తాతకు చిత్ర యూనిట్ ₹1,00,000 పారితోషికం ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తాజాగా కుర్చీ తాత అరెస్టు కావడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వైజాగ్ సత్య అనే వ్యక్తి కుర్చీ తాతను స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దగ్గరికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకున్నాడు. అయితే ఆ డబ్బులు తానే కాజేశానని, కుర్చీ తాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ వైజాగ్ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను, స్వాతి నాయుడిని బూతులు తిడుతూ యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాడని, వైజాగ్ సత్య కనిపిస్తే నరికేస్తానంటూ కామెంట్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే తమన్ను కలిసినట్టుగాని మహేష్ బాబు అపాయింట్మెంట్ కూడా ఇప్పించాలంటూ కుర్చీ తాత పట్టుబట్టాడట. అయితే అది తన వల్ల కాదంటూ వైజాగ్ సత్య స్పష్టంగా చెప్పేయడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయట. ఇక అప్పటి నుంచి యూట్యూబ్ లో తనపై కాలాపాష బూతులు మొదలు పెట్టాడంటున్నాడు సత్య. చివరికి వైజాగ్ సత్య, స్వాతి నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.